అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్‌గా చెప్తున్నానని అనుకోద్దు. మేము సంక్రాంతి 10 డేస్ మా పాపకి లీవ్ ఇచ్చినప్పుడు 10 డేస్ మేము ట్రిప్‌కి వెళ్ళిపోయాము. తమిళనాడు టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని ట్రిప్‌కి వెళ్ళాం. బై కార్ అనమాట. కార్ మీదే మొత్తం తమిళనాడు హైదరాబాద్ టు తమిళనాడు ట్రిప్ మొత్తం చూసుకొని కేరళ వెళ్ళి, కేరళ టు రిటర్న్ మళ్ళీ తమిళనాడులో కొన్ని గుళ్ళు చూసుకొని, అక్కడి నుంచి తిరుపతి వచ్చి తిరుపతిలో దర్శనం వైకుంఠ ద్వారం దర్శనం చేసుకొని, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం. దీస్ 10 డేస్ ఈ 10 డేస్ కూడా మేము ట్రిప్‌లోనే ఉన్నాము. బట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరగలేదు. బట్ వి ఎంజాయ్డ్ ఆల్ ద ట్రిప్ అనమాట. ఇది చాలా మంచిగా ట్రిప్ జరిగింది. చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ట్రిప్‌లో మేము ఎక్స్‌ప్లోర్ ఎవ్రీథింగ్. మేము ఏమి చేద్దాం అనుకున్నామో అన్నీ చేయగలిగాము. ఒక్క 2 గుళ్ళు మాత్రం మాకు దర్శనం జరగలేదు. నేను మళ్ళీ చెప్తా. ఇంచుమించుగా మాకు ఒక 10, 12 టెంపుల్స్ వరకు మేము తిరిగాము. ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నాం అంటే, ఫస్ట్‌లోపు చూసారు కదా! మా వారు, మా పిల్లలు పడుకొనున్నారు. ఆ రోజు ఫ్రైడే నైటే బయలుదేరిపోయాం మేము ట్రిప్‌కి. అక్కడి నుంచి నైట్ స్టే మా అన్నయ్య దగ్గర విజయవాడ దగ్గర ఆగాము. అక్కడి నుంచి మళ్ళీ ఆహ్, కాంచీపురం వెళ్ళాం. ఇది వచ్చి కొలనొచ్చి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ యొక్క కొలను. ఆ కొలను ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దూరంగా ఉంటుంది. నైట్‌కి వెళ్ళామనమాట మేము ఏకాంబరేశ్వర స్వామి దగ్గరికి. ఆ టెంపుల్ అండ్ కాంచీపురంలో ఉన్న ఈ 2 టెంపుల్స్ మటుకు యాక్చువల్లీ ఇవి తమిళనాడులో ఎప్పుడూ కూడా 8:30 వరకు ఉంటాయి. 4-8:30. మార్నింగ్ 12 లోపే క్లోజ్ చేసేస్తారు. సో దట్ ఏంటి అంటే, ఈ టెంపుల్స్‌లోకి మేము ఫస్ట్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళిపోయి, అక్కడ అన్నీ చూసేసుకొని తర్వాత కంచి కామాక్షమ్మ టెంపుల్‌కి కూడా వెళ్ళాం. ఈ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటి అంటే, పార్వతీదేవి ఆహ్, క పార్వతీదేవి శివుని కళ్ళు మూసి సరదాగా ఆట పట్టిద్దామని అనుకుంటే, శివునికి కోపం వచ్చి పార్వతీదేవిని శపిస్తారనమాట. అప్పుడు ఏమని అంటే, మనిషిగా బ్రతకవు అని భూలోకంలో మనిషిగా బ్రతుకు అని శపిస్తారు. అప్పుడు ఈ పార్వతీదేవి కంచి వచ్చి ఇక్కడ మామిడి వృక్షం కింద ఆహ్, స్ప స్వైకత లింగాన్ని చేసుకుని ఆవిడ తపస్సు చేస్తుంది. అది అది యాక్చువల్లీ ఇదే పంచభూతాలలో రెండవ లింగం. దీన్ని పృథ్వీలింగం అంటారు. 108 శైవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. అయితే ఈ స్థల పురాణంలో ఏంటి అంటే, ఈ పరమశివునికి పరీక్ష పెడతారనమాట. పార్వతీదేవి భక్తి యొక్క పరీక్ష పెడతారు. ఏమిటి అంటే, ఆ పార్వతీదేవి అక్కడ మామిడి వృక్షం కింద సైకతలింగాన్ని తయారు చేసుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉండగా ఆయన అగ్నిని పంపిస్తాడు ఆవిడ దగ్గరికి. అప్పుడు పార్వతీదేవి విష్ణువుని ప్రార్థించి అగ్నిని శాంతింపచేయడానికని అడిగితే, అప్పుడు విష్ణుమూర్తి శివలింగం మీద శివుడి మీద ఉన్న చంద్రుడిని అడుగుతారు. చంద్రుడిని పంపేసరికి చల్లబడుతుంది. ఆ కిరణాలు పడేసరికి చల్లబడుతుంది. ఆ తర్వాత గంగమ్మను పంపిస్తారు శివుడు. పంపించేసరికి ఆ తర్వాత గంగమ్మ వచ్చేసరికి పార్వతీదేవి యొక్క పార్వతీదేవి కూడా శివుని యొక్క భార్య అని తెలుసుకుని, ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని గంగమ్మ కూడా శాంతింపబడుతుంది. ఈ పార్వతీదేవి ఏం చేస్తుందంటే, గంగమ్మ యొక్క వచ్చేసరికి సైకతలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ యొక్క చేతి వేళ్ళు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయి. మనం ఒకవేళ ఆ పంతులు గారిని పూజారి గారిని మనము ఒకసారి కనుక్కొని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఎవరు లేనప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు. ఇవి ఏంటి అంటే, లోపల 108 శివలింగాలు, వాళ్ళ యొక్క ప్రమదగణాలు ఉంటారు కదా, వాళ్ళవి కూడా ఉన్నాయి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ సేవ జరుగుతోంది. అది ఉయ్యాల సేవ, ఊరేగింపు జరుగుతోంది ఉత్సవ విగ్రహాలకి. పండగ సమయం కదండీ! భయంకరమైన రష్ ఉన్నాయి అన్నీను. మాది దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక ఈ ఊరేగింపు జరుగుతుంది. అది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు అందరూను. మేము తీసుకున్నాం. లోపలికి ఎవరు అలో చేయలేదు. కాకపోతే ఇక్కడ మొబైల్స్ పెట్టేసేసి బయటకి వెళ్ళిపోయి అలా లేదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మొబైల్స్ చూడొద్దన్నారు అంతే. అదిగో ఊరేగింపు జరిగి ఉయ్యాల సేవ జరిగిందనమాట ఇప్పటివరకు. అది ఉయ్యాల సేవ చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు ఆ ఉత్సవ విగ్రహాలని. చాలా చాలా బాగా జరిగింది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. ప్రతి చోట మాకు వెళ్ళిన ప్రతి చోట ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే అందరికీ హాలిడేసే. ఈ 10 డేస్ కాకపోయినా 1 వీక్ ఉండొచ్చు హాలిడేస్. అందరికీ ఇలాగే జరిగింది. కానీ ఆ దర్శనం ఎంత బాగా మామిడి అది ఎలా ఉంటుందంటే, శివలింగం లింగం ఉండి పైన ఒక ఇదిలా ఉంటుంది.
ఏదో చేత్తో ఇలా పైకి లాగేసినట్టు ఉంటుంది. మరి మేము చూపించడానికి అవ్వదు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఇది మామిడి వృక్షం అనమాట. కాండం మాత్రమే మిగిలింది. వేరే వృక్షం తీసుకుని వెళ్ళి వీళ్ళిప్పుడు నాటారు. ఈ మామిడి వృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి కొమ్మకి 4 కొమ్మలకి 4 రకాల పళ్ళు కాస్తాయన్నమాట ఇక్కడ. అది స్పెషల్. సూపర్ డౌన్లోడ్ చేసుకుని మీకు పెట్టానమాట. ఇప్పుడు ఏది ఏంటంటే నెక్స్ట్ కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళాము. ఈ కంచి కామాక్షమ్మ గుడి కూడా చాలా చాలా బాగుంది. అండ్ మేము ఏం చేసామంటే నైటే ఈ 2 చూసేసుకున్నాము. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి స్థల పురాణం అన్నీ చెప్తాను. ప్లీజ్ షేర్.